అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. లేటెస్ట్ ల్యాప్టాప్లలో బ్యాటరీ అనేది ఇట్లా ఉంటుంది. ఇది ఇంటర్నల్ బ్యాటరీ. ల్యాప్టాప్లలో ఇంటర్నల్ బ్యాటరీ లైఫ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా మీరు చూడొచ్చు, బ్యాటరీ అనేది బల్జ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సమానంగా ఉంది, ఇక్కడ ఉబ్బెత్తుగా ఉంది. ఇట్లా ఉబ్బెత్తు ఉండడాన్ని మేము బల్జింగ్ అంటాము. ఒకసారి బల్జింగ్ స్టార్ట్ అయిందంటే అది డే బై డే ఇంకా బ్యాటరీ అనేది ఉబ్బుతూ ఉంటుంది. ఇలా ఉబ్బి ఉన్నప్పుడు బ్యాటరీ అనేది ఒత్తిడికి లోనవుతుంది. ఆ టైంలో ల్యాప్టాప్ పైన ఎక్కువ ప్రెషర్ పడినట్టయితే ఈ బ్యాటరీ అనేది షార్ట్ అవుతుంది. బ్యాటరీ అనేది స్మాల్గా షార్టేజ్ ఉంటే ఓన్లీ బ్యాటరీ వరకే ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు బ్యాటరీని రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. కానీ మేజర్గా షార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్యాటరీ షార్ట్ అవ్వడమే కాకుండా ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో కూడా షార్ట్ అవుతుంది. షార్ట్ అవుతే ల్యాప్టాప్ మదర్ బోర్డు కొన్ని టైంలో సర్వీస్ చేయడానికి ఉంటుంది, కానీ కొన్ని టైంలో ప్రాసెసర్ కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ చేంజ్ చేసుకోవాలి, అది ఖర్చుతో కూడుకున్నది, లేదంటే మదర్ బోర్డ్ చేంజ్ చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ల్యాప్టాప్ కొన్న తర్వాత లేదంటే బ్యాటరీ చేంజ్ చేసిన ఎవ్రీ 1 ఇయర్ తర్వాత మీ బ్యాటరీ కండిషన్ ఎలా ఉందనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకోకపోతే మాత్రము ఇట్లా బ్యాటరీ పేలిపోవడము లేదంటే ల్యాప్టాప్ షార్ట్ అవ్వడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇది నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. బ్యాటరీ బల్జ్ అయిందని మనం కొన్ని సందర్భాల్లో తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ల్యాప్టాప్లలో ఇట్లా బ్యాటరీ బల్జ్ అయినప్పుడు మనకు తక్కువ బ్యాకప్ రావడము, అంతేకాకుండా ఇట్లా బ్యాటరీ బల్జ్ అయినప్పుడు మనకు ఒక ఇండికేషన్ కూడా ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. అదేంటంటే జనరల్గా అన్ని ల్యాప్టాప్లలో బ్యాటరీస్ అనేవి టచ్ ప్యాడ్ కిందనే ఉంటాయి కాబట్టి బ్యాటరీ బల్జ్ అయినప్పుడు మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనము ల్యాప్టాప్ కొన్నప్పుడు టచ్ అనేది చాలా స్మూత్గా హ్యాండిల్ అవుతూ ఉంటుంది. అదే బ్యాటరీ బల్జ్ అయినప్పుడు ఏమైతే అంటే టచ్ అనేది హార్డ్గా మూవ్ అవ్వడము, మనకు ప్రెస్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇట్లా మనకు ప్యానల్ మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడుతుంది. సో ఇట్లా గ్యాప్ వచ్చినా కానీ లేదంటే టచ్ అనేది మనకు ప్రాపర్గా వర్క్ చేయకపోయినా కానీ ఇట్లా బ్యాటరీ బల్జ్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం వెంటనే బ్యాటరీని చేంజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీది వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.